రేపు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చూసాం ఒకవైపు. ఎక్కువ సర్వే సంస్థలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్తున్నారు. రేపటి కొన్ని సంస్థలేమో పోటాపోటీగా కూడా ఉంటాయని చెప్తున్నారు. దానికి సంబంధించి రేపటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు రావడం మనం చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, మా నాయకులు ఎవరైతే అక్కడ అంటే ప్రచారం చేసినలో క్షేత్రస్థాయిలో మాకున్న సమాచారం ప్రకారం ఎగ్జిట్ పోల్స్ సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ అఖండమైన మెజారిటీ ఢిల్లీ అసెంబ్లీలో రాణించబోతుంది. గత ప్రభుత్వం, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులు మన ఢిల్లీలో రాబోయే ఎన్నికల్లో ఫలితాలను బట్టి చూస్తుంటే, అంటే మా ఒక సర్వే ప్రకారం చూస్తుంటే భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీతో పాటు ఒక మంచి దృఢమైన నాయకత్వం వస్తుందని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. డెఫినెట్లీ మాకు ఒక అంటే పార్టీ నిర్మాణంతో పాటు అటు హర్యానాలో ఇంతకుముందు మహారాష్ట్రలో గెలిచిన సందర్భాల్లో కూడా ఆ ఒక స్ఫూర్తితో, ఆ ఒక మోటివేషన్తో ఢిల్లీ ఎలక్షన్లో కూడా మేము మంచి మెజారిటీతో వస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. కొంత సర్వే సంస్థల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చూసాం, మీరు చెప్పినటువంటి హర్యానా కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానీ చాలా రాష్ట్రాల్లో తారుమారైనటువంటి పరిస్థితి. అట్లాంటిది ఏమన్నా జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అట్లా జరిగితే బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది? అటువంటిది ఏం లేదండి. అటువంటిది ఏం లేదు. 70 స్థానాలకు మాకు మినిమం 45 స్థానాల పైననే వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నామంటే హర్యానాలో కూడా పోయినసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి పదే పదే చెప్పడం కూడా జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హర్యానాలో అంటే ఢిల్లీలో 3 రోజుల తన ప్రోగ్రాం కూడా వాయిదా వేసుకున్నాడు. ఎందుకంటే హర్యానాలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, వారందరికీ శుభాకాంక్షలు తెలపాలని చెప్పి 3 రోజులు అక్కడనే ఉన్నాడు. కానీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, హ్యాట్రిక్ కూడా కొట్టింది. అలాగే మహారాష్ట్రలో ఈరోజు తెలంగాణలో ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, తర్వాత మన మహారాష్ట్రలో ఇచ్చిన హామీలు, కర్ణాటకలో, హిమాచల్లో ఇచ్చిన హామీలు ఎవ్వరు కూడా నమ్ముతలేరు. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కూడా వాటికి అసలు పునాదులే లేవు. వాళ్ళు ఎటువంటి సందర్భాల్లో కూడా అక్కడ గెలిచే ప్రసక్తే లేదు. పోయినసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో మాకు 7 స్థానాలు వచ్చింది. కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా జరగలేదు. ఈసారి ఢిల్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కూడా డిపాజిట్ కాదు కదా, కనీసం ఒక 2% ఓట్లు కూడా రావని చెప్పి కూడా మాకున్న సమాచారం ప్రకారం చూస్తున్నాం. అసలు పోటీలు లేరు, అని అసలు ప్రచారం కూడా రాలేదు. రాహుల్ గాంధీ ఎంత చెప్పినా కూడా 90% బీసీలకు మరి రిజర్వేషన్స్ అని చెప్పినా కూడా ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు. మాకు డెఫినెట్గా మంచి మెజారిటీ వస్తుందని చెప్పి మేము దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. మరొక పక్క రేపు కీలక సమావేశం బీజేపీ జరగనుందని తెలుస్తుంది. ఆ సమావేశానికి ఎవరెవరు రానున్నారు? ఎటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఎమ్మెల్సీ ఎన్నికలు మనం చూస్తున్నాం, 2 టీచర్స్ ఎన్నికలు, తర్వాత 1 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు తెలంగాణలో. అంటే సుమారు 42 అసెంబ్లీ దాంట్లో ఏంటంటే పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 13 నెలల నుంచి తెలంగాణలో ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందనే దానికి ఒక ఉదాహరణ మనం ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము మొత్తం ప్రచారం చేయబోతున్నాం. అంటే అమలు కాని హామీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, దాన్ని గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ తిరస్కరించే పరిస్థితి ఉంది. వాళ్ళ రేపు మేము ప్రిపరేటరీ మీటింగ్లో ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత ఎక్స్ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు అందరూ ఉంటారు. అందరికన్నా ముందు మేము మా అభ్యర్థులను కూడా ప్రకటించినామంటే మేము చాలా క్లారిటీలో క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నాం. ఢిల్లీలో ఏ విధంగా స్ఫూర్తితో ముందుకెళ్తున్నామో తెలంగాణలో కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అంత సీరియస్గా తీసుకొని 3 కైవసం చేసుకుంటేందుకు మేము ఒక కార్యరచన కూడా చేస్తున్నాం. ఆల్రెడీ కమిటీలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ అన్ని మన ఏంటంటే జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కదంటే ఓటర్ లిస్ట్ తీసుకొని మేము క్షేత్రస్థాయిలో మంచి ప్లాన్ తోటి కూడా పకడ్బందీతో వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఢిల్లీ ఎన్నికల్లో సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ డెఫినెట్గా అక్కడ ఎగిరేది మాత్రం కాషాయ జెండానే. ఖచ్చితంగా కూడా బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేపటి జరిగేటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ఎవరైతే వారితో పాటు బీజేపీ ముఖ్య నేతలు కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు. ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రధానంగా చర్చ జరగడం కాకుండా ఎవరెవరికి ఎటువంటి బాధ్యతలు అప్పచెప్తారో ఈ మీటింగ్లో కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు జరిగేటువంటి కీలక సమావేశం
సమావేశంలో పలు కీలక విషయాలు కూడా ఒకవైపు నేతలకు సూచిస్తారని చెప్పి కూడా బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.